पूरा लोकल। జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల కమిషన్ అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించింది. స్వతంత్ర అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తులు కేటాయించబడగా ఈ గుర్తులు కారు గుర్తుకు దగ్గరగా ఉన్నందున గత అనుభవాల దృష్ట్యా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉప ఎన్నికలో బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా కనిపిస్తాయి. గుర్తుల క్రమంలో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, రెండో స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు కేటాయించబడింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. రిటర్నింగ్ అధికారి ప్రకారం 211 నామినేషన్లో 81 మంది అర్హత సాధించగా 23 మంది ఉపసంహరించుకొని తుది పోటీలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇది జూబ్లీహిల్స్ అసెంబ్లీ చరిత్రలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్న ఉప ఎన్నికగా గుర్తించబడుతోంది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, విద్యార్థి నాయకులు, రైతులు బరిలోకి దిగారు.